హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ. ఈ కర్రీకి ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం పచ్చిమిర్చిని, కొత్తిమీర, ఇంకా కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకుని వేపించుకున్న తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసి వేపించుకోవాలి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, టమాటాలు, అందులోనే ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా అన్నీ వేసుకున్నా. ఇప్పుడు ఈ ఉల్లి పేస్ట్ అనేది వేగిన తర్వాత మనం ఇలా వంకాయ ముక్కల్ని ఇలా వేసి వేపించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు ఫస్ట్ మనము వాటర్లోకి కట్ చేసి పెట్టుకుంటే వంకాయ ముక్కలు అనేది కలరు చేంజ్ కాకుండా ఉంటాయి. అదే మనం డైరెక్ట్గా కోసి వేసినాం అనుకోండి కలర్ బ్లాక్ అయిపోతాయి. అందుకని వాటర్లో కోసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా వేపించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాం కదా, అది వేసుకుని ఇలా పులుసు పెట్టుకోవాలి. చూడండి, ఎక్కువ పులుసు కావాలంటే ఎక్కువ పోసుకోవాలి. నేనైతే ఇలా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి, బగారాన్నంలో కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఎక్కువ పులుసుగా దింపుకునే వాళ్ళు అయితే పులుసుగా దింపుకోవాలి. లేదంటే మనకి ఇలా కర్రీగా దింపుకోవాలనుకుంటే ఇలా కొంచెం దగ్గరగా దింపుకోవచ్చు. నేనైతే ఇలా దింపుకున్నా ఫ్రెండ్స్. ఎక్కువ గ్రేవీ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా, లేదంటే ఇంకా దగ్గరగా చేసుకునే వాళ్ళు ఉంటే దగ్గర చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.